ఈరోజు మన స్టూడియోకి ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు నెహ్రూ గారు వచ్చారు. వారు చిర పరిచితులు. అంజిమేడుకు సంబంధించిన నెహ్రూ గారు ఇంజనీరింగ్ వృత్తి చేసుకుంటూ అందులోనే అంచెలంచెలుగా పైకెదిగి సంఖ్యాశాస్త్రం పైన అనేక రకాల అధ్యయనాలు చేసి ఒక పేరులోని అక్షరాలను మార్పు చేయడం ద్వారా రాజకీయ నాయకులు కానీ, సినిమా తారలు కానీ, ప్రముఖమైన వ్యక్తులు కానీ, మామూలు సాధారణమైన వ్యక్తులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తొలగించి వాళ్ళకు మరింత మంచి భవిష్యత్తు వచ్చేలాగా చిన్న చిన్న అక్షరాలని పేరు మార్పు చేయడం ద్వారా చేశారు. ఉదాహరణకి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారికి లాస్ట్లో ఏ అని 2 అక్షరాలు పెట్టుకోమని చెప్పారు, సూచించారు. ఆ తర్వాతే జయలలిత గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా నెహ్రూ గారు స్టూడియోకు రావడము మన ఆహ్వానం మేరకు కారణం ఏమంటే, ఇండియా, మన భారతదేశాన్ని ఇంగ్లీష్లో ఇండియా అని అంటున్నాము. అందరం మనం ఇండియా అని పిలుచుకుంటున్నాము. ఇండియాను భారత్గా మారిస్తే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా తయారవుతుంది అని చెబుతున్నారు. అది ఎలా అనే విషయాన్ని ఆయనతో మాట్లాడదాము. మాట్లాడే ముందు మనకు ఫోన్ వచ్చేసింది. హలో, నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి. తిరుపతిలో ఏ ప్రదేశం నుంచి మాట్లాడుతున్నారో చెప్తే మాకు బాగుంటుంది. పేరు, డేట్ ఆఫ్ బర్త్? పి బాలసుబ్రహ్మణ్యం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 10/5/1974. ఏం చేస్తున్నారు సుబ్రహ్మణ్యం గారు? వెరీ గుడ్. తిరుపతిలో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొర్లగుంట నుంచి. ఇప్పుడు మన నెహ్రూ గారు ఇండియా అనే పేరుని భారత్గా మారిస్తే బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది, మనం శక్తివంతమైన దేశంగా తయారవుతామని అంటున్నారు. అందులో భాగంగా మీరు ఇప్పుడు మీ పేర్లు ఏమైనా మార్పు కావాలని అడుగుతున్నారు, అంతే కదా? మీ అదృష్ట సంఖ్యలో ఏ నంబర్ సూట్ అవుతుంది, పేరులో ఎటువంటి స్పెల్లింగ్స్ పెట్టుకోవాలి? ఎక్కువగా మిమ్మల్ని ఎలా పిలుస్తుంటారు సార్ అందరూ? బాలాజీనా? BALAJI అని పిలుస్తుంటారు, బాలాజీ అని. ఎంతమంది పిల్లలు మీకు బాలాజీ గారు? వెరీ గుడ్. మీరు ఎంతవరకు చదువుకున్నారు? రైట్. మీకు సంబంధించిన విషయాల్ని ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నారు మన నెహ్రూ గారు, అది చెబుతారు. ఈలోపు మీకు ఇష్టమైన సినిమా హీరో ఎవరో చెప్తారా? మహేష్ బాబు. ఎందుకని ఇష్టం సార్ మీకు? యాక్టింగ్ బాగుంటుంది. ఓకే. రైట్. బాలాజీ అనేటువంటి పేరులో మనకు 6-3 అనే నంబర్లు ఉన్నాయి. 6-3. 6 అనంటే రాక్షస గురువు శుక్రుడు, 3 అనంటే దేవతల గురువు జూపిటర్. సో 6 మనం ఎంఐఎం పార్టీ అని అనుకుంటే 3 బీజేపీ పార్టీ లాంటివి. 6-3 అంటే ధ్వంసము, దీన్ని డిస్ట్రక్షన్ అంటారు. అంటే సపోజ్ మనం కొంత డబ్బులు సంపాదించాం, ఆ డబ్బులు సంపాదిస్తామంటే ఖర్చు కూడా వెంటనే అయిపోతూ ఉంటుంది, టెన్షన్ పడుతూ ఉంటాం, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంట్లో బయట అశాంతి ఉంటుంది ఈ 6-3 వల్ల. అందుకే మన చిత్తూరు జిల్లాలో ఒక వ్యవసాయదారుడు సపోజ్ వరి పంట వింటుంటాడు, అంటే మన వేరే వాళ్ళ ఫోన్కి ఇబ్బంది అవుతుందేమో. సరే, బాలాజీ గారు వింటున్నారు కదా? మేము కట్ చేస్తే పర్వాలేదు కదా? మేము ఫోన్ కట్ చేస్తాం, మీరు వినండి, టీవీలో వినండి. ఓకే. ఒక రైతు పొలం పండించాడు, 100 బ్యాగులు ప్యాడీ వస్తుందని ఎస్టిమేట్ చేశాడు. మరుసటి రోజు వరి కోత పట్టాడు. ఈ లోపల వర్షం వచ్చేసింది, పన్న తడిచిపోయింది, ఒడ్లు రాలిపోయినాయి. కేవలం 50 బ్యాగులు మాత్రం ఇంటికి చేరాయనుకోండి, ఆ గ్రామస్తులు అందరూ అంటారు వాడి చేతి 6-3 అయిపోయింది అని అంటారు. అలాగే ఒక భార్య భర్త కొట్టుకొని విడిపోయారు అనుకోండి, వాళ్ళ కాపురం 6-3 అయిపోయింది అని చెప్తారు. ఇది చిత్తూరు జిల్లాలో చెప్తారు, నెల్లూరు చెప్తారు, అనంతపురంలో. ఇప్పుడు ఈయన మార్చాల్సింది వచ్చి BALAJJE 5 6 7 8 ఇప్పుడు 11 12 14. ఎస్. సో BALAJJE అనేటువంటి పేరుని 14 సార్లు డైలీ మీరు ఒక నోట్బుక్లో రాయాలి. రాసుకున్నారా బాలాజీ గారు?
ఎస్ 14 టైమ్స్ పర్ డే రాయాలా, 14 డేస్ రాయాలి. తర్వాత బ్రేక్ 1 or 2 days మానేయాలి, మళ్ళీ మొదలు పెట్టాలి. ఈ విధంగా నెంబర్ ఆఫ్ కోర్సెస్ చేయాలి. లక్కీ నెంబర్స్ అర్థమైంది సార్ నాకు. అవును సార్. SUBRA ఏ సుబ్రహ్మణ్యంలో ఏం వాడతారు చెప్పండి? SUBRA MANYAM MANYAM 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అక్షరాలు బాలసుబ్రహ్మణ్యంలో ఉంది. ఇంటి పేరు 1 16 అయింది. ఎప్పుడైనా గమనించారా మీరు? 16 అక్షరాలు అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ 16 అక్షరాలు ఉన్నటువంటి కుప్ప కూలిపోయింది. శివాని భట్నాగర్ జర్నలిస్ట్ మర్డర్ అయిపోయింది. బుడ్డా వెంగళరెడ్డి ఫ్యాక్షన్ లీడర్ నక్సలైట్ చంపేశారు కర్నూలులో. ఇంతెందుకు హైదరాబాద్ గ్రేటర్ అని 7 అక్షరాలు పెట్టారు. 9 అక్షరాలు 7 కలిపి 16 అయింది. అక్కడ లొల్లి మొదలైంది. అంతే, విడిపోయే వరకు 2 రాష్ట్రాలు లొల్లి కొనసాగింది. అది 16 అక్షరాలు. సో 16 అక్షరాలు వచ్చే రాజశేఖర 11, రెడ్డి 5, 16 ఆయన గుట్టల్లో యాక్సిడెంట్లో చనిపోయాడు, హెలికాప్టర్ యాక్సిడెంట్లో. అలాగే చంద్రబాబు 11, నాయుడు 5, 16 ఆయన ఇప్పుడు 3 సార్లు పడ్డాడు. సో లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఇలా నాయుడు అనే పదాన్ని వాడొద్దండి అని చెప్తే ఆయన వాడడం మానేశాడు. మీకు తెలుసు, ఆయన నామినేషన్ వేసే రోజు కూడా లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో నా పేరు చంద్రబాబు, నేను కుప్పం నుంచి పోటీ చేస్తున్నాను అని చెప్పాను అన్నారు. సో అందరూ కోట్లాది మంది విన్నారు. సో ఆ విధంగా మనం 16 అక్షరాలు ఉండడం వల్ల మనకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దయచేసి మీరు ఈ బాలాజీ అనే పదం వాడుకుంటే చాలు. దీన్ని రోజు 14 సార్లు రాయండి. ఒక రూల్ నోట్బుక్లో 14 రోజులు రాయండి. తర్వాత బ్రేక్ 1 or 2 days మళ్ళీ రిపీట్ చేయండి. ఈ విధంగా నెంబర్ ఆఫ్ కోర్సెస్ చేయండి. విల్ గెట్ గుడ్ లక్. లక్కీ నెంబర్స్ 5, 7. లక్కీ డేట్స్ 5, 14, 23, 7, 16, 25. లక్కీ స్టోన్ క్యాట్ ఐ వైడూర్యం మోర్ దెన్ 2 carats ఉన్నది. రింగ్ ఫింగర్ రైట్ హ్యాండ్ చేసుకోండి. లైఫ్ అంతా హ్యాపీగా ఉండండి. ఆల్ ద బెస్ట్ బాలాజీ గారు. బాలాజీ గారు మీరు వింటున్నారు. బాలసుబ్రహ్మణ్యం అనే పేరు ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఏదైతే పిలుస్తారో ఆ పేరు ఆధారంగానే మన భవిష్యత్తు ఉంటుంది అని చెప్తున్నారు నెహ్రూ గారు. అందుకనే బాలాజీ అన్న దాంట్లో మీరు BALAJJE అనిగా మార్చుకోవాలి. దాన్ని 14 సార్లు రోజుకు రాయాలి. ఆ తర్వాత 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇట్లా ఎంత ఎక్కువ సార్లు రాస్తే, అంటే ఆ పేరును ఎంత ఎక్కువగా ఉచ్చరిస్తే, ఎంత ఎక్కువ మంది చెబితే ఆ మేరకు మీకు అదృష్టం వస్తుంది అని అంటున్నారు. హలో, నమస్కారం అండి. శశికుమార్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొర్లగుంట. సార్ మీ డేట్ ఆఫ్ బర్త్? 13/4/1991. ఏం చేస్తున్నారు ఇప్పుడు శశి గారు? ఎంతవరకు చదువుకున్నారు? వెరీ గుడ్. శశి అనే పేరులో ఏం స్పెల్లింగ్ ఉంది చెప్పండి? SASI. శశి గారు ఏ కాలేజీ మీరు చదివింది? కడప KSRM. ఓకే ఓకే. మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హీరో? వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. శశి అని మీరు వాడే పేరులో 4 అక్షరాలు ఉన్నాయి. 4 అక్షరాలు అంటే రాహుకు సంకేతం. 4 అనేది రాహు. రాహు ఈజ్ ఫర్ డిలే, డిస్టర్బెన్స్, మెంటల్ టెన్షన్, ఫైనాన్షియల్ సెట్బ్యాక్, రిలేషన్షిప్ ఫెయిల్యూర్, లిటిగేషన్స్. మీకు హైదరాబాద్లో నాగార్జున ఫైనాన్స్ కంపెనీలో రాజు అనే 4 అక్షరాల అబ్బాయి డబ్బులు తినేసాడు, జైల్లో ఉండదు. దాదాపు 12 ఏళ్ళుగా ఆయన లోపలే ఉన్నాడు. సత్యరాజు మీకు తెలుసు, 2 ఏళ్ళ కింద బయట వచ్చాడు. అట్లాగే ఆజ్మీ అని ఒక ఎమ్మెల్యేని థాకరే గ్రూప్ వాళ్ళు ముంబై అసెంబ్లీలో కొట్టేవాళ్ళు. అంటే 4 అక్షరాలు అనే దానివల్ల అన్ని అరిష్టాలే. సో ఇది వాడొద్దండి. SASHI అనే 5 అక్షరాలు వాడుకోండి. డైలీ 20 సార్లు రాయండి నోట్బుక్లో. SASHI అనే పదాన్ని 20 times per day ఒక నోట్బుక్లో రాయండి. 20 days రాయండి. తర్వాత బ్రేక్ చేయండి, మళ్ళీ రిపీట్ చేయండి. ఈ విధంగా నెంబర్ ఆఫ్ కోర్సెస్ చేయండి. లక్కీ నెంబర్స్ 4, 2, 5. లక్కీ డేట్స్ 2, 11, 20, 29, 4, 13, 22, 31, 5, 14, 23. లక్కీ స్టోన్ వచ్చి మూన్ స్టోన్, చంద్రకాంతమణి అంటాం. మోర్ దెన్ 5 carats ఉన్నది. ఇండెక్స్ ఫింగర్ రైట్ హ్యాండ్కి వేసుకోండి. లైఫ్ అంతా హ్యాపీగా ఉండండి. బీటెక్ చదివిన మీకు బోల్డ్ అని ఉద్యోగాలు వస్తాయి. మీకు నచ్చిన ఉద్యోగంలో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీ మొత్తం పేరుని కూడా కరెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రభుత్వంతో గజెట్ చేయించుకోండి. లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది.
అంటే ఆయన శశికుమార్లో శశి అంటే సరిపోతుంది. అవును, శశి అనేది ప్రస్తుతానికి ఇచ్చాం, టెంటేటివ్ రాస్తూ ఉంటే ఉద్యోగం వచ్చేస్తుంది. వింటున్నారు అంటే కదా మన శశి కుమారుని గారు? కలుపుకోవాలి, ఇంటి పేరు కలుపుకోవాలి, ఇవన్నీ చేసుకుని తర్వాత గజెట్ చేసుకుంటే పరిపూర్ణమైన అదృష్టవంతుడు అవుతాడు. శశి SASI బదులు SASHI గా మార్చుకుని ఆ. 20 సార్లు రాయాలి. ఆ విధంగా 20 రోజుల పాటు రాయాలి. ఆ. మళ్ళీ 2-3 రోజులు గ్యాపించి మళ్ళీ రాయండి. ఎంత ఎక్కువ సార్లు రాస్తే ఆ మేరకు మీకు ఫలితం దక్కుతుంది అంటున్నారు. నెహ్రూ గారు, సార్ ఇండియా పేరుని భారత్గా మారిస్తే మ్మ్. ఎటువంటి ప్రయోజనాలు చేకూరుస్తుంది, ఎలా చెప్తాడు దాని గురించి? రైట్. ఫస్ట్ ఇండియా అనేది అసలు- INDIA. ఇది ఎలా వచ్చింది అనేది కూడా ఒకసారి మననం చేసుకుందాం. వాళ్ళు ఇండిపెండెన్స్ ఇచ్చేటప్పుడు ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్ అనే పదాన్ని ఈ ఫోన్ చూసి మనం కంటిన్యూ అలాగే. హలో, నమస్కారం అండి. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు బాబురావు సార్. బాబురావు, BABURAO. అవును సార్. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ నా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ తెలియదు సార్ నాకు. మీకు మీ సర్టిఫికేట్ బర్త్ చెప్పండి. 01/07/1973. 1/7/1973. బాబురావు గారు, మమ్మల్ని అందరూ ఏమని పిలుస్తారు? బాబురావు అనే పిలుస్తారు సార్. బాబు అంటున్నారా, బాబురావు అని అంటున్నారు? ఎక్కువ మంది బాబురావు అనే పిలుస్తుంటారు. అవును సార్. వెరీ గుడ్. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? సార్ నా PhD అయిపోయింది యూనివర్సిటీలో, పోస్ట్ డాక్టరల్ ఫెలోగా ఉన్నాను సార్. PhD అయిపోయింది. మీ టాపిక్ ఏంటి? ఇండియా సబ్ రీజనల్ కోఆపరేషన్ ఇన్ బిమ్స్టెక్ అండ్ మెకానికల్ కోఆపరేషన్ స్టడీ. PG ఏంది మీది సబ్జెక్టు? PG సార్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సార్. ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఏ యూనివర్సిటీ? ఎస్టీ యూనివర్సిటీ సార్. రైట్. వెరీ గుడ్. బాబురావు అనేటువంటి పేరులో మనకు నంబర్ 13 అనేటువంటి ఒక నంబర్ ఉంది. దీన్ని డెత్ నంబర్ అని అంటాం. సో ఇలాంటి నంబర్ ఉండడం వల్లనే రాజీవ్ గాంధీ లాంటి వ్యక్తి అకాల మృత్యు పాలయ్యాడు. సద్దాం ఉరిదీయబడ్డాడు. ముంబై సీరియస్ బాంబ్ బ్లాస్ట్కి గురైంది. ఇలాంటి నంబర్ ఉండడం వల్ల అన్ని నెగిటివ్స్ వస్తాయన్నమాట మనకు లైఫ్లో. అందుకని బాబురావులో ఇంకొక బీ కలుపుకొని డైలీ 26 సార్లు రాయండి ఒక నోట్బుక్లో. 26 రోజులు రాయండి. తర్వాత బ్రేక్ 1 or 2 days. ఈ విధంగా నంబర్ ఆఫ్ కోర్సెస్ చేయండి. యూ విల్ గెట్ గుడ్ లక్. లక్కీ నంబర్స్ 6, 8 లక్కీ నంబర్స్. 6, 15, 24, 8, 17, 26 లక్కీ డేట్స్. బ్లూ కలరు, బ్లాక్ కలరు లక్కీ కలర్స్. లక్కీ స్టోన్ ఎమరాల్డ్ మోర్ దాన్ 2 carats రింగ్ ఫింగర్ రైట్ హ్యాండ్ చేసుకోండి. లైఫ్ అంతా లక్కీగా ఉండండి. ఆల్ ద బెస్ట్ బాబురావు గారు. హలో, నమస్కారం అండి. హలో సార్. మీ పేరు చెప్పండి. నా పేరు హేమశ్రీ సార్. హేమశ్రీ. అందరూ ఏమని పిలుస్తారు? SRI సార్. SRI హేమశ్రీ. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/4/1993. 29/4/1993. ఇప్పుడు ఏం చేస్తున్నారు? బీటెక్ కంప్లీట్ అయింది సార్. కంప్యూటర్ సైన్స్ చేశాను. వెరీ గుడ్. మిమ్మల్ని అందరినీ హేమశ్రీ అని పిలుస్తారా, హేమ అని పిలుస్తారా? హేమశ్రీ అనే పిలుస్తారు సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు ఇప్పుడు? తిరుపతి నుంచి సార్. తిరుపతిలో ఎక్కడి నుంచి? తిరుపతిలో పెద్దపల్లి సార్. PK లేఅవుట్ నుంచి. ఓకే. బీటెక్లో ఏంది మీ సబ్జెక్ట్ అమ్మా? కంప్యూటర్ సైన్స్ సార్. వెరీ గుడ్. మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? సమంత సార్. సమంత. ఎందుకమ్మా? అన్ని తన క్యారెక్టర్ బాగుంటది. ఆ. మంచి ఇన్స్పిరేషన్ సార్. హీరో, మీకు నచ్చిన హీరో? హీరో అల్లు అర్జున్ సార్. అల్లు అర్జున్. ఎందుకని? డాన్స్ బాగుంటుంది. డాన్స్ బాగుంటుంది. ఇంకా? ఇంకా స్టైలిష్ గా ఉంటాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్తాను నెహ్రూ గారు, వినండి. హేమాశ్రీ అనేటువంటి పేరులో ఇప్పుడున్నటువంటి నంబర్లు మీ పేరులో మీ డేట్ ఆఫ్ బర్త్కి కాంట్రవర్సీలో ఉన్నాయి. అంటే మీకు 6 లక్కీ అయితే మీ పేరు 3వ నంబర్లో ఉంది. దీన్ని కాంట్రవర్షియల్ నంబర్స్ ఆర్ కాంట్రడిక్టరీ నంబర్స్ అని అంటారు. అందువల్ల మనకు నెగిటివ్ ఫలితాలు వస్తాయి. ఇందుకు గాను మీ డేట్ ఆఫ్ బర్త్ అనుసరించి HEMASSRI అని ఒక ఎస్ని కలుపుకొని ఈ పేరుని మీరు డైలీ 38 సార్లు ఒక నోట్బుక్లో రాయాలి. అలా 38 రోజులు రాయాలి. తర్వాత బ్రేక్ 1 or 2 days. ఈ విధంగా నంబర్ ఆఫ్ కోర్సెస్ చేయాలి. లక్కీ నంబర్స్ 2, 6. లక్కీ డేట్స్ 2, 11, 20, 29, 6, 15, 24. లక్కీ కలర్స్ క్రీమ్ కలరు, గ్రీన్ కలరు, బ్లూ కలర్స్ లక్కీ కలర్స్. లక్కీ స్టోన్ మూన్ స్టోన్ మోర్ దాన్ 2 carats ఉన్నది ఇండెక్స్ ఫింగర్కి వేయాలి. ఎమరాల్డ్ మోర్ దాన్ 2 carats రింగ్ ఫింగర్ చేసుకోవాలి. ఇలా చేస్తే యూ విల్ గెట్ వెరీ గుడ్ లక్ అమ్మ. ఆల్ ద బెస్ట్. హలో, నమస్కారం అండి. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు చెప్పండి. లక్ష్మీనారాయణరావు సార్. లక్ష్మీనారాయణరావు. మిమ్మల్ని ఏమని పిలుస్తారు జనాలు ఎక్కువగా? లచ్చి. LACCHI లచ్చి అని పిలుస్తారు.
లక్కీ అనే లచ్చి. సార్ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఆ డేట్ చెప్పండి ముందు. 10వ తేదీ అక్టోబర్ అంటే 10వ నెల 1987. ఇప్పుడు ఏం చేస్తుంటారు నారాయణ గారు? రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. మిమ్మల్ని లచ్చి అంటారా? ఓకే 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 నా లైన్లో ఉన్నాండి. మిమ్మల్ని లక్కీ నారాయణ కూడా అంటారు కొంతమంది ఎప్పుడన్నా? వెరీ గుడ్ వెరీ గుడ్. మీకు ఇష్టమైన హీరో ఎవరు లక్ష్మి గారు? ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆరా సీనియర్ ఎన్టీఆరా? ఇద్దరు. వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్తారు చూడండి నెహ్రూ గారు. లచ్చి LACHI లచ్చి అని పెట్టుకోండి, బాగుంది. ఈ పేరుని మీరు డైలీ 13 సార్లు రాయండి. డైలీ ఒక నోట్బుక్లో 13 రోజులు రాయండి. తర్వాత బ్రేక్ చేయండి, మళ్ళీ రిపీట్ చేయండి. ఈ విధంగా నెంబర్ ఆఫ్ కోర్స్ చేయండి, విల్ గెట్ గుడ్ లక్. 4, 5 లక్కీ నెంబర్స్. 4, 13, 22, 31, 5, 14, 23 లక్కీ డేట్స్. సో ఇందులో అమెథిస్ట్ హెజనైట్ అని ఒక స్టోన్ ఉంది, గోమేధికం అంటాం తెలుగులో. దీన్ని more than 2 carats ఉన్నది మిడిల్ ఫింగర్ రైట్ హ్యాండ్కి వేసుకోండి, యూ విల్ గెట్ గుడ్ లక్. లచ్చి అని పిలిపించుకోవచ్చు. అయితే లక్ష్మీనారాయణ అనే పేరులో 6, 3 అనే కాంట్రాడిక్టరీ నెంబర్స్ ఉన్నాయి. సో ఇది వచ్చి నారాయణ 8, లక్ష్మి 7, 15, ఇది ఒక 3, 18. ఈ పేరులో కూడా రాంగ్ నెంబర్లు ఉన్నాయి. ఓన్లీ ప్రస్తుతానికి LACHI అని వాడుకోండి. తర్వాత ఏమైనా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. ముఖ్యంగా ఈరోజు ఈ సిటీ కేబుల్లో ప్రోగ్రామ్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే, నేను ఐఎమ్ మోస్ట్ థ్యాంక్ఫుల్ టు రాజశేఖర రెడ్డి గారు, దీని యొక్క అధినేత ఈ సిటీ కేబుల్. నెక్స్ట్ మనతో కూర్చున్నటువంటి పెద్దవారు రామచంద్ర రెడ్డి గారు, నెక్స్ట్ మన లోకనాథ్ రెడ్డి గారు, దిలీప్ రెడ్డి గారు, వీళ్ళందరూ ప్రోత్సాహంతో తొట్టదొలుత ప్రోగ్రాంలు ఇక్కడ చేసి బాగా సక్సెస్ అయ్యి మనం జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయినాము న్యూమరాలజీలో. సో ఇప్పుడు ప్రపంచ స్థాయిలో మనకు ఆల్ ఓవర్ ద వరల్డ్ క్లయింట్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. రెండోది, మనం ఎక్కడి నుంచి అయితే వెళ్ళామో అక్కడ ఇక నుంచి ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. తిరుపతిలో కూడా న్యూమరాలజీ ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి ఇక్కడ కొర్లగుంట మారుతి నగర్లో మన DBR హాస్పిటల్ ఎక్కడ శ్రీనివాసం వెనకాల TMC పక్కన. సో ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది DBRకి ఎదురుగా. దీని పేరు LKS మ్యాన్షన్స్. ఇందులో 203 అనేటువంటి ఒక పోర్షన్ నంబరు ఇల్లు తీసుకున్నాము. అది 12 నుంచి న్యూమరాలజీ ఇక్కడ కూడా వీక్లీ వన్స్ పెట్టే ఉద్దేశంతో చేస్తున్నాము. తర్వాత వారానికి ఒకసారి ఇన్స్టెడ్ ఆఫ్ 2 నెలలకు 1 నెలకు ఒకసారి అంజమేడ్లో చెప్పేవాళ్ళం, ఇక్కడ తిరుపతిలో చెబుతాం, అందుబాటులో ఉంటాం. సో దట్ తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజల యొక్క అవసరాలని తొందరగా తీర్చేదానికి మన వాళ్ళందరినీ అదృష్టవంతులు చేయడానికి ప్రోగ్రాం పెట్టాం. ఈ అవకాశాన్ని వాడుకోండి. హలో హలో సార్, మీ పేరు చెప్పండి సార్. మనోజ్ కుమార్ గారు. మిమ్మల్ని అందరూ ఏమని పిలుస్తారు? మనోజ్ అని పిలుస్తారు, MANOJ. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 03/02/1985. 1985. ఇప్పుడు ఏం చేస్తున్నారు మనోజ్ గారు? అంటే పేరులో మార్పు ఏమన్నా అవసరమా అని అడుగుతున్నారు మీరు, అంతే కదా? ఓకే. మీరు సినిమాలు ఎక్కువ చూస్తుంటారా? తెలుగులో మీకు నచ్చిన హీరో ఎవరు? ఎన్టీఆర్. పాత ఎన్టీఆరా కొత్త ఎన్టీఆర్? జూనియర్ ఎన్టీఆర్. ఎందుకని ఇష్టం అండి ఆయన అంటే? వెరీ గుడ్. హీరోయిన్ ఎవరు మీకు ఇష్టము? అనుష్క గారు. ఎందుకని? చూడడానికి బాగుంటుంది. వెరీ గుడ్ లేండి. సౌందర్యము మనిషికి కావాలి, అవసరము. సత్యం శివం సుందరం అన్నారు పెద్దలు. సత్యం అంటే నిజం చెప్పడం, శివం అంటే స్వచ్ఛంగా ఉండడం, సుందరం అంటే సౌందర్యంగా ఉండడం. ఈ 3 కూడా మనిషికి చాలా అక్కర. శుభం చేకూరుస్తాయి ఇవన్నీ కూడా. ఓకే, చెప్తారు చూడండి నెహ్రూ గారు. మనోజ్ అని పిలుస్తారు, మనోజ్ కుమార్ ఉన్నా కానీ ఇందులో మీరు పుట్టిన తేదీకి తర్వాత మీ పేరులో ఉండేటువంటి నంబర్కి కాంట్రాడిక్షన్లో ఉన్నాయి. అందువల్ల మీరు ఏం చేసినా కూడా సత్ఫలితాలను పొందలేరు, నెగిటివ్స్ ఉంటాయి. ముఖ్యంగా మన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మ్యారేజ్ అయితే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది చాలా డేంజరస్ నంబర్స్. అందుకని మీరు రాసుకోండి, MMANOJJ
అంటే ఒక ఎంని ఒక జేని కలుపుకొని మనోజ్ని 23 సార్లు డైలీ రాయండి ఒక నోట్బుక్లో. అలా 23 రోజులు రాయండి, తర్వాత బ్రేక్ చేయండి, మళ్ళీ రిపీట్ చేయండి. ఈ విధంగా నెంబర్ ఆఫ్ కోర్స్ చేయండి, విల్ గెట్ వెరీ గుడ్ లక్. లక్కీ నెంబర్స్ 7, 5, 4 కూడా 7, 16, 25, 4, 13, 22, 31, 5, 14, 23 లక్కీ డేట్స్. లక్కీ స్టోన్ క్యాటై వైడ్యూరియం మోర్ దాన్ 2 carats రింగ్ ఫింగర్ రైట్ హ్యాండ్కి వేసుకోండి. జీవితం అంతా హ్యాపీగా ఉండండి మనోజ్ గారు. గాడ్ బ్లెస్ యూ మనోజ్. ప్రేక్షకులకు మరోసారి గుర్తు చేస్తున్నాము, అంజుమేడుకు సంబంధించిన మన నెహ్రూ గారు మొట్టమొదటి ప్రస్థానం మన తిరుపతి సిటీ కేబుల్ నుంచే ప్రారంభమైంది. ఇక్కడ నుంచి ఆయన శాఖోపశాఖలుగా విస్తరించి నేడు దేశ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వారికి మన భారతదేశస్తులు కానీ విదేశస్తులు కానీ వచ్చి పేరు మార్పులు చేసుకుంటూ ఉన్నారు. ప్రముఖమైన రాజకీయ నాయకులు, సినీ తారలు అందరూ కూడా మార్పులు చేసుకుని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటున్నారు వాళ్ళు. హలో, నమస్కారం అండి. హలో సార్, నమస్కారం సార్. పేరు చెప్పండి అమ్మా. మా బాబు గురించి తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తిరుపతి నుంచినే సార్. తిరుపతిలో ఎక్కడి నుంచి చెప్పండి. తేజేశ్వర్. అబ్బాయి పేరేమ్మా? అబ్బాయి పేరు తేజేశ్వర్, TEJESWAR. తేజేశ్వర్. 9 months సార్ బాబుకి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి లేకపోతే ఏమైనా మార్చల్లా అని సార్. అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చ్ 21 సార్, 2014. 2014 మార్చి 21. ఓకే. ఇప్పుడు 9 నెలలా? ఉదయం 8:48. పర్లేదమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? సార్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ప్రస్తుతం? తిరుపతి అన్నమయ్య సర్కిల్ సార్. అన్నమయ్య సర్కిల్ నుంచి. ఓకే అమ్మా, ఈ బాబు పేరులో భయంకరమైన 16 నంబర్ బాంబ్ బ్లాస్ట్ నంబర్ ఉంది. అందువల్ల ఈ తేజేశ్వర్ అని పిలుస్తూ ఉంటే బాబుకు జబ్బు చేస్తుంది. డాక్టర్లు ఏమ్మా తేజు అని పిలుస్తున్నారు. తేజు అనే పేరులో కూడా కరెక్ట్గా 16 నంబర్ ఉంది. సో తేజేశ్వర్లో సబ్ నంబర్ 16 ఉంది, టోటల్ నంబర్ 27. సో ఇందులో కాన్సనెంట్స్ 16 ఉన్నాయి. అయితే తేజు డైరెక్ట్గా 16 నంబర్ ఉంది. అందువల్ల దీని ప్రభావం వలన బాబు హెల్త్ బాగుండదండి. ఇలాంటి నంబర్ ఉన్న చిన్న బిడ్డలకి భయంకరమైన జబ్బులు వస్తున్నాయి సార్. ఎలా మార్చుకోవాలి? ఇది తేజు అని ముందు పిలవకూడదు. తర్వాత పేర్లు మార్పు చెప్పండి. 23 తేజేశ్వర్ 33 2 5 1 5 1 5 5 1 9 10 20 21 22 32 34 11 23 టెంటేటివ్ సొల్యూషన్ ఇస్తాను. పర్ఫెక్ట్గా కావాలంటే మీరు అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. తేజేశ్వర్లో ఇంకొక డబ్ల్యూ కలుపుకొని 33 సార్లు డైలీ రాయాలి ఒక నోట్బుక్లో. 33 రోజులు రాయాలి. తర్వాత బ్రేక్ 1 or 2 days. మళ్ళీ రిపీట్ చేయాలి. ఈ విధంగా నెంబర్ ఆఫ్ కోర్సెస్ చేయాలి. లక్కీ నెంబర్స్ 6, 7. లక్కీ డేట్స్ 6, 15, 24, 7, 16, 25. లక్కీ స్టోన్ క్యాటై వైడ్యూరియం మోర్ దాన్ 2 carats రింగ్ ఫింగర్ పెట్టుకోవాలి. తేజు అనే మాట మాట్లాడకూడదు. తేజు అని పిలువబడే ఏ బిడ్డ కూడా జీవితంలో పైకి రావట్లేదు. వాళ్ళు చాలా నెగిటివ్ రిజల్ట్స్ని చూస్తున్నారు. అందువల్ల జీవితంలో సరిగ్గా చదువుకోవట్లేదు, చదువుకున్న నడవడిక బాగుండదు, చెప్పిన మాట వినరు. వీళ్ళంతా సీతాయిలుగా తయారైపోతున్నారు. సో దీనివల్ల దేశానికి కుటుంబానికి కూడా చాలా నష్టం వాటిల్తుంది. దయచేసి ఇలాంటి నిక్ నేమ్స్ ఏమీ పిలవద్దు. మీరు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని నెహ్రూ గారిని స్వయంగా కలిసి పూర్తి వివరాలు తీసుకోండి అమ్మా. తర్వాత నమస్కారం అండి. హలో, ఎవరు? మా పేరు చెప్పండి మా. మీ పేరు మీకైనా కావాల్సింది? మిమ్మల్ని ఏమని పిలుస్తారు జనాలు? స్పెల్లింగ్ చెప్పండి మీ పేరుకి. మీ స్పెల్లింగ్ చెప్పండి మా. మీ పేరు? MY THI LI. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మా. 26/11/1995. మైథిలి ఏం చేస్తున్నారమ్మా ఇప్పుడు? ఎక్కడ? BSc నర్సింగే తీసుకోవాలని ఎందుకు అనిపించింది అమ్మా? మీకు నచ్చిన నర్స్ ఎవరు చెప్తారా? ఎవరు? గొప్ప వాళ్ళు ఉన్నారు కదా నర్సింగ్లో. వెరీ గుడ్. ఫ్లారెన్స్ నైటింగేల్ గురించి ఏమైనా తెలుసమ్మా మీకు? ఏ దేశానికి చెందినవారు? అట్లాంటివి అడగకూడదు నేను. ఓకే, ఎప్పుడు పుట్టారు, ఏం చేశారు? 2వ ప్రపంచ యుద్ధం సమయంలో ఫ్లారెన్స్ నైటింగేల్
యుద్ధ ప్రాంతానికి వెళ్ళి దీపాలు లేకపోయినా చేతిలో లాంతర్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులకి, గాయపడ్డ వాళ్ళకి వైద్యం చేశారు. అందుకే ఆమె ఆదర్శవంతమైనటువంటి నర్సులకు అందరికీ కూడాను ఆదర్శమూర్తిగా నిలబడ్డారు. రెడీ అయ్యారా నెహ్రూ గారు? ఎస్. మైథిలి అనేటువంటి పేరులో మనకు బాంబ్ బ్లాస్ట్ నెంబర్ 16 ఉంది. ఇందువల్ల మనం ఏం చేసినా కూడా కలిసి రాదు, అన్ని నెగిటివ్స్ వస్తుంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, కోపం ఎక్కువ అవడం మూలన పక్కన వాళ్ళతో తరచు గొడవ పడుతూ ఉంటాం. తప్పకుండా అమ్మాయిల విషయంలో తల్లికి బాగా తెలుసు తన కూతురు ఎంత కోపగ్రస్తురాలు. సో ఇది అవాయిడ్ చేయాలంటే, మంచి అదృష్టం రావాలంటే మైత్రిలో ఇంకొక ఎల్ల కలుపుకోండి, ఐని వై చేసుకోండి. దీన్ని 22 సార్లు రాయండి, 22 రోజులు రాయండి, తర్వాత బ్రేక్ చేయండి, మళ్ళీ రిపీట్ చేయండి. ఈ విధంగా నెంబర్ ఆఫ్ కోర్సెస్ చేయండి. లక్కీ నెంబర్స్ 4వ నంబరు, 8వ నంబరు లక్కీ నెంబర్స్ 4, 13, 22, 8, 17, 26 లక్కీ డేట్స్. బ్లూ కలరు, బ్లాక్ కలరు లక్కీ కలర్స్. అదే డ్రెస్. లక్కీ స్టోన్ హెజనైట్ మోర్ దెన్ 2 క్యారెట్స్ ఉన్నది. రింగ్ ఫింగర్ రైట్ హ్యాండ్కి సిల్వర్లో కానీ గోల్డ్లో కానీ వేసుకోండి. మైథిలిని పిలిపించుకోవచ్చు. ఆల్ ద బెస్ట్. నెహ్రూ గారు మన లైవ్ ప్రోగ్రామ్ స్క్రోలింగ్ వేసిన తర్వాత వేరే ఒక మహిళ వచ్చారు. సార్ నాకు నంబర్ దొరకట్లేదు, దయచేసి నాకు చెప్పండి అని అన్నారు. ఓకే. వారి పేరు ఝాన్సీ. ఓకే. JHANSI. వెరీ గుడ్. ఝాన్సీ. డేట్ ఆఫ్ బర్త్ 6/1/1992. 6/1/1992. ఓకే. 6వ తేదీ 1వ నెల 1992 సంవత్సరం జన్మించారు. సార్ ఝాన్సీ అనే ఆమెకి ఎలా ఉంటుంది? పేరు ఏమైనా మార్చుకోవచ్చా? సరిపోతుందా? ఝాన్సీ అనే పేరులో ఇప్పుడున్న నంబరు చాలా నెగిటివ్ నంబరు. ఇందువల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, ఏ పని అనుకున్నా అవ్వదు. సో ఇలాంటి ఒక మంచి నంబర్ కాదు అది. ఇందువల్ల ఒక్క ఏని కలుపుకొని, అంటే JHA ఇంకొక NSI అనే పేరుని 17 టైమ్స్ పర్ డే ఒక నోట్ బుక్ లో రాయాలి. అలా 17 డేస్ రాయాలి. తర్వాత బ్రేక్ 1 or 2 days. ఈ విధంగా నంబర్ ఆఫ్ కోర్సెస్ చేయాలి. అలా చేస్తే షీ విల్ గెట్ గుడ్ లక్. రైట్. నమస్కారం అండి. హలో అమ్మా. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విద్యానగర్ నుంచి. పేరు చెప్పండి అమ్మా. చరణ్. చరణ్ ఏమని పిలుస్తారు? ఒకరి పేరు చెప్పండి అమ్మా. చరణ్ అని ఏమని పిలుస్తారు? చరణ్ అనే పిలుస్తారా, చెరువు అని పిలుస్తారా, చరణ్ అని పిలుస్తారా, ఏమని పిలుస్తారు? చరణ్ అనే. స్పెల్లింగ్ చెప్పండి. RAN. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/10/1995. చరణ్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? మాట్లాడేది ఎవరు? చరణ్ కాదు కదా? బీటెక్ ఎక్కడ చేశారమ్మా ఆయన? చేస్తున్నారు ఇప్పుడు. రైట్. చరణ్ అనేటువంటి పేరులో మనకు ఒక భయంకరమైన నెగిటివ్ నంబర్ ఉంది. ఇందువల్ల వీళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది. తర్వాత తరచూ గొడవల్లో కూడా దిగుతూ ఉంటారు. పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, డైవర్సు, జైలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది దారుణమైన నంబరు. ఈ మధ్య చిరంజీవి గారి కుమారుడు సినిమా యాక్టర్, ఆయన కూడా గొడవలు చేసేవాడు హైదరాబాద్లో. ఆ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఎక్కి. సో ఇట్లా నంబర్ చరణ్ బాగాలేదు. అందువల్ల CHARAEN అనే పేరుని 32 సార్లు డైలీ ఒక నోట్బుక్లో రాయాలి. 32 రోజులు రాయాలి. తర్వాత బ్రేక్ 1 or 2 days. ఈ విధంగా నంబర్ ఆఫ్ కోర్సెస్ చేయాలి. లక్కీ నెంబర్స్ 7, 5 లక్కీ డేట్స్. 7, 16, 25, 5, 14, 23 లక్కీ డేట్స్. లక్కీ స్టోన్ క్యాటై వైడూరియం మోర్ దెన్ 2 క్యారెట్స్. రింగ్ ఫింగర్ రైట్ హ్యాండ్ చేసుకోవాలా. చరణ్ అనే పిలవాలి. చరణ్లో CHARAEN అంటే ఒక ఈని అదనంగా చేర్చుకోవాలి. అలా చేయడం ద్వారా మ్యాజిక్ నెంబర్ 32 అని వస్తుంది. ఇది ఒబామా బ్యారక్లో 32 నెంబర్ ఉండడం వల్లనే ఒక నీగ్రో 230 సంవత్సరాల అమెరికా చరిత్రలో ఒక్క బ్లాక్ వ్యక్తి కూడా అమెరికా ప్రెసిడెంట్ కాల. కానీ ఇతను అవుతాడని నవంబర్ 4న ఎన్నికలు అయితే నవంబర్ 1వ తారీఖున నేను హైదరాబాద్లో చెప్పడం జరిగింది అన్ని ఛానల్స్కి. ఆ తర్వాత జరిగింది వాస్తవం మనకు తెలుసు. ఎందుకు చెప్పామంటే ఇతను మ్యాజిక్ నెంబర్ ఉంది. అందువల్లనే ఒక బ్లాక్ వ్యక్తి కూడా అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. వైరాజ్ డిఫీటింగ్ ఏ వైట్ ఫెలో మెక్కెయిన్లో 16 బాంబ్ బ్లాస్ట్ నెంబర్ ఉంది. అందువల్ల ఘోరంగానే పడిపోతాడు. ఇతను లాట్ ఆఫ్ మెజారిటీ గెలుస్తానని చెప్పాను. ఇంకొకటి కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. అమెరికాలో కూడా అమెరికా అనే స్పెల్లింగ్లో కూడా ఒక సిస్టమ్ ఆఫ్ న్యూమరాలజీలో మ్యాజిక్ నెంబర్ 32 ఉంది. అందువల్లనే అంతర్జాతీయంగా అన్ని విషయాల్లో అన్ని రంగాలలో అంత గొప్ప దేశం అయింది. సో ఇట్లాంటి దేశం, ఇట్లాంటి నంబర్ని మనం ఇప్పుడు చరణంలో పెట్టాం కాబట్టి
చరణ్ కూడా బ్రహ్మాండంగా ఉంటాడు భవిష్యత్తులో. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఓకే, నెహ్రూ గారు మనం మధ్య మధ్యలో భారత్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. అవును సార్, అవును సార్. ఇండియా ఇంపార్టెంట్ ఈ రోజు ముఖ్యంగా మన ముఖ్య ఉద్దేశం అదే. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి రేపు సాయంత్రం 7 గంటలకి తిరుపతి బస్టాండ్ దగ్గర మన అంబేద్కర్ విగ్రహం దగ్గర కొవ్వొత్తులతో ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నారు నెహ్రూ గారి ఆధ్వర్యంలో. ఇండియా అన్న పేరును భారత్గా మార్చుకోవాలి అని అందరికీ తెలియజేస్తూ చెబుతూ మనం కూడా ఇండియా అనకుండా భారత్ భారత్ అని పిలవాలి. అలా పిలిస్తే ప్రపంచంలో ప్రముఖమైన శక్తివంతమైన అగ్రరాజ్యంగా మనం దేశం వస్తుంది అని అంటున్నారు. కారణాలు చెప్పండి, ఎట్లా వస్తుంది చెప్పండి. ఎస్, భారత్ BHARRAT అనే స్పెల్లింగ్ మనం వాడినట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు చెప్తాను వస్తాయి. దానికి కారణం చెప్తాను. గతంలో BHARRAT అనే స్పెల్లింగ్ వాడు భారత్ అలా వాడినప్పుడు మన తక్షశిల యూనివర్సిటీకి ప్రపంచ దేశంలోని ఎంతోమంది విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. అలెగ్జాండర్ ది గ్రేట్ సగం ప్రపంచాన్ని జయించినటువంటి గ్రీకు వీరుడు మన పురుషోత్తముడి చేతిలో ఓడి తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఆ సందర్భంలో మన భారతదేశంలో రత్నాలు చీరల్లో కొలిచి అమ్మేవాళ్ళు. అగ్గిపెట్టెలో పడేటువంటి నైపుణ్యం గల పట్టు చీరలు నేర్చేవాళ్ళు. దేనికి కొరత లేకుండా బ్రహ్మాండంగా ఉన్నందువల్లనే పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి ప్రవేశించి చాలా అటాక్స్ చేసి మన దగ్గర ధనాన్ని ధాన్యాన్ని దోచుకొని పోయారు. బెస్ట్ ఎగ్జాంపుల్ కోహినూర్ డైమండ్ ఈరోజు బ్రిటిష్ మ్యూజియంలో పెట్టి టికెట్ పెట్టి కొన్ని లక్షలు పర్ డే సంపాదిస్తున్నారు బ్రిటిష్ ప్రభుత్వం. అలాంటి మంచి భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు రావడం, వాళ్ళ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం, దీన్ని ఇండియా అని పేరు పెట్టడం. సో ఇండియా అనే పేరులో 12వ నంబర్ ఒక నంబర్ ఉంది, ఇది రివర్స్ నంబర్. ఇండియా ఎందుకు పెట్టారో ఒకసారి నాకు చెప్పండి. ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ I for ఇన్ ఆగస్ట్. సో ఇండిపెండెంట్ గా ఐ, నేషన్ కి N, డిక్లేర్డ్ కి D, ఇన్ అనే దానికి I, ఆగస్ట్ అనే దానికి A పెట్టి ఇండియా అనే పేరుని బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చేయలేరు. దీనిలో ఉన్నటువంటి నంబర్ 12ని రివర్స్ నంబర్ అంటారు. అంటే మనం ఏది కోరుకుంటే అది జరగదు కదా, రివర్స్ అయిపోతాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు చిరు అనేటువంటి పేరులో 12వ నంబర్ ఉండడం వల్లనే ఆయన పార్టీ పెట్టిన 10 నిమిషాలకే నేను అన్ని ఛానల్లో చెప్పాను, వీరు సీఎం కావాలని పార్టీ పెట్టారు, వీరు కారు అని చెప్పాను. అలాగే పులి అని ఒక సినిమా తీశారు పవన్ కళ్యాణ్, 40 కోట్లు దీన్ని పులి అడిగి పారిపోయింది అలా. అయితే ఒక్క విషయం చెప్పండి సార్, చిరు గారు సినీ రంగ ప్రవేశం చేసి అగ్రస్థాయి నటుడుగా ఎదిగారు కదా, అవును, మరి అక్కడ ఎలా విజయవంతం సాధించారు? ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్ ఇన్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. ఇక సినిమా అనేటువంటి ఇండస్ట్రీలో ఫస్ట్ డైరెక్టర్ ఉంటాడు. ఈ డైరెక్టర్ ఆల్రెడీ ప్రూవన్ డైరెక్టర్, అదృష్టవంతుడు, చాలా సినిమాలు సక్సెస్ చేసి వస్తున్నాడు. ఇక నిర్మాత అంటావా కోట్లాది డబ్బు తీసుకొస్తాడు, ఈజ్ ద లక్కీయెస్ట్ ఫెలో. సో ఆయన హీరోయిన్ ఆల్రెడీ కొన్ని సినిమాలు యాక్ట్ చేసి ఉంటుంది, ఆమె కూడా లక్ ఉంటుంది. అక్కడ నలుగురిలో ఈయన ఒకరు. ఓహో, అలా పైకి వచ్చారంట. అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. పైబట్టి చిరంజీవి అనే పేరులో బాగుంది, చిరు అనేది పబ్లిసిటీ ఎక్కువ అయిపోయింది ఏది పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత. తద్వారా మనకు ఇక్కడ డ్రాబ్యాక్ అయింది. ఇక్కడ ఈయనే క్యాప్టెన్, షిప్ ఈయనే క్యాప్టెన్, డైరెక్టర్ అన్నీ కూడా. దానికి తోడు పార్టీ పేరు కూడా బాగాలేదు, PRP అని పెట్టడం వల్ల ఆ నంబర్ వల్ల కూడా మనకు కాలేదు. అయితే ఇక్కడ 12 నంబర్ మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. రైట్. హలో, నమస్కారం అండి. మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తిరుపతిలో NGO కాలనీ నుంచి. మీ పేరు చెప్పండి అమ్మా. సాయి కుమారి. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? సాయి SAI మీరు చెప్పేది? SAI సాయి కుమారి అంటారు. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 21/1992నా? అదే నేను చెప్తున్నాను, 20-1-1992. సాయి, మీరు ఏం చేస్తుంటారమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీకు నచ్చిన హీరోయిన్ ఎవరమ్మా? నయనతార. ఎందుకని నచ్చారు? యాక్టింగ్ రియల్ గా ఉంటుంది. ఓకే, మీకు నచ్చిన హీరో ఎవరు? మహేష్ బాబు. ఎందుకని? రియల్ గా ఉంటాడు, మిగతా వాళ్ళంతా కూడా అన్రియల్ గా ఉంటారా? చెప్తారు వినండి మీ విషయానికి. రైట్. సాయి అని పిలవడం వల్ల జనరల్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. మీ హెల్త్ ఎలా ఉందమ్మా? ఓకే అమ్మా.
ఈ సాయి అనేటువంటి పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కావట్లేదమ్మా. అయితే కొంతమందికి మ్యాచ్ అవుతుంది ఆ పేరు, వాళ్ళందరూ కూడా చాలా బాగుంటారు. అయితే ఈ పర్టికులర్ పేరులో ఉన్నటువంటి నంబర్లు మీ డేట్ ఆఫ్ బర్త్కి మిస్ మ్యాచింగ్లో ఉన్నాయి, అందువల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. మీరు SAAYE అనే పేరుని డైలీ 15 సార్లు రాయండి ఒక నోట్బుక్లో. అలా వయ్యి సాయి ఈ స్పెల్లింగ్ వాడాలి. మీ పేరుని SAAYE అని వాడుకోండి. 15 సార్లు రాయండి, 15 రోజులు రాయండి, తర్వాత బ్రేక్ చేయండి, మళ్ళీ రిపీట్ చేయండి. ఈ విధంగా నెంబర్ ఆఫ్ కోర్సెస్ చేయండి. లక్కీ నెంబర్స్ 2, 5, 6. లక్కీ డేట్స్ 2, 11, 20, 29, 5, 14, 23, 6, 15, 24. సో ఇవి లక్కీ డేట్స్. మీ లక్కీ స్టోన్ ఎమరాల్డ్ మోర్ దెన్ 2 క్యారెట్స్ ఉన్నది రింగ్ ఫింగర్ రైట్ హ్యాండ్కి వేసుకోండి. లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉండే. ఆల్ ద బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఈ భారత్గా మార్చాలి అని అంటే మన ఇండియా మళ్ళీ ఫోన్ చూస్తాము. హలో, నమస్కారం అండి. నమస్తే సార్, నేను బయలుదేరి నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్, మీ పేరు చెప్పండి. నా పేరు వచ్చి ప్రేమ్ కుమార్ సార్. ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్, మిమ్మల్ని జనం అందరూ ఏమని పిలుస్తారు? ప్రేమ్ అని పిలుస్తారు సార్. ఇంట్లో వాళ్ళు మాత్రం ప్రేమ్ అని పిలుస్తారు సార్. ప్రేమ్ అని పిలుస్తారు. ప్రేమ్ అని పిలుస్తారా? అవును సార్. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/2/1977 సార్. 5/2/1997. అవును సార్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రేమ్ కుమార్ గారు? ప్రైవేట్ స్కూల్లో వచ్చేస్తున్నాం సార్, క్యాథలిక్ స్కూల్లో. వెరీ గుడ్. ఏమి టీచర్గా చేస్తున్నారు మీరు? సార్ ఏమి టీచర్గా పనిచేస్తున్నారు? హలో, ఏ సబ్జెక్టు మీరు చెప్పేది? సార్ సబ్జెక్ట్ ఏది మీది? నాన్ టీచింగ్ సార్. నాన్ టీచింగా? అవును సార్. ఓకే ఓకే, మీకు సంబంధించి విషయాలు మన నెహ్రూ గారు చెప్తారు. తిరుపతిలోనే ఉన్నారా మీరు? సార్ తిరుపతిలో ఉన్నారా? హలో, తిరుపతిలోనే ఉన్నారు. సరే వినండి, మీరు చెప్తారు మీకు సంబంధించి. నెహ్రూ గారు ప్రేమ్ కుమార్ గారు వాళ్ళని ప్రేమ్ అని పిలుస్తారట ఇంట్లో. PREM ప్రేమ్ అని. 5/2/1997లో జన్మించారు. వీరికి ఏమైనా పేరులో మార్పు ఉందా, ఉంటే ఎలా ఉండాలి అన్న విషయాన్ని వాళ్ళు అడుగుతున్నారు. ప్రేక్షకులు మీరు గమనిస్తున్నారు, నెహ్రూ గారితో మనం మాట్లాడుతున్నాము. ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణమే ఇండియా అన్న పేరుని భారత్గా మార్చుకుంటే మనం అత్యంత శక్తివంతమైన దేశంగా తయారవుతుందని, ఇదే విషయాన్ని బాగా ప్రచారంలోకి తేవడానికి రేపు సాయంత్రం తిరుపతి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి కొవ్వొత్తుల ప్రదర్శన కూడా జరుగుతుందని నెహ్రూ గారి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పారు. ఆ కార్యక్రమాన్ని ప్రజలకు చెప్పడం కోసమే ఇక్కడ ఈ స్టూడియోలో ఈ లైవ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం. చెప్పండి సార్, ప్రేమ్ గారిది. ప్రేమ్ కుమార్లో మనం ఇంకొక ఈని కలుపుకొని ప్రేమ్ కుమార్ అనే పేరుని 43 సార్లు డైలీ ఒక నోట్బుక్లో రాయాలి. లేదా PREEM అనే పేరుని డైలీ 30 times per day ఒక నోట్బుక్లో రాయాలి. 30 days రాయాలి. తర్వాత బ్రేక్ 1 or 2 days. ఈ విధంగా నెంబర్ ఆఫ్ కోర్సెస్ చేయాలి. లక్కీ నెంబర్స్ 3, 5. లక్కీ డేట్స్ 3, 12, 21, 30, 5, 14, 23. లక్కీ స్టోన్ అమితిస్ట్ మోర్ దాన్ 2 క్యారెట్స్ ఉన్నది మిడిల్ ఫింగర్ రైట్ హ్యాండ్కి వేసుకున్నట్టయితే ప్రేమ్ బ్రహ్మాండంగా ఉంటాడు. లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. నెహ్రూ. హలో, నమస్కారం అండి. నమస్తే సార్, నేను కుమారస్వామి రెడ్డి మాట్లాడుతున్నాను. కుమారస్వామి రెడ్డి గారు, మిమ్మల్ని అందరూ ఏమని పిలుస్తారు మామూలుగా? కుమారస్వామి రెడ్డి అనే పిలుస్తారు సార్. పూర్తిగా కుమారస్వామి రెడ్డి అనే పిలుస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 74 తేదీ చెప్పండి ముందు. 2-3-1974. ఇప్పుడు ఏం చేస్తుంటారు సార్ మీరు? రియల్ ఎస్టేట్ వ్యాపారం. వెరీ గుడ్. ఎక్కడ వేస్తారు సార్ వెంచర్స్ మీరు? వెరీ గుడ్. మీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు సార్? భూమి మీద పుట్టలేదు. వెరీ గుడ్. మీకు నచ్చిన హీరో ఎవరు? సినిమా హీరో? సినిమా కూడా చూడరు మీరు. మీకు నచ్చిన రంగం ఏది? రియల్ ఎస్టేట్. ఓకే, చెప్తారు చూడండి నెహ్రూ గారు. కుమారస్వామి రెడ్డి గారు కుమారా 6 అక్షరాలు, స్వామి 5 అక్షరాలు, రెడ్డి 5 అక్షరాలు, మొత్తం 16 అక్షరాలు ఉన్నాయి. ఈ 16 అక్షరాలు వచ్చే మన వరల్డ్ ట్రేడ్ సెంటర్ కుప్పగూలిపోయింది. సో ఈ 16 అక్షరాలు మంచి నంబర్ కాదు. ఇలాంటివి నంబర్లు ఎవరు పేర్లో ఉన్నా కూడా అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక దుస్థితి, అనారోగ్యము, విరోధాలు ఇవన్నీ ఉంటాయి. మంచి నంబర్ కాదు. మీరు కుమారస్వామిలో ఒక్క కట్ చేసే బదులు పెంచుకోవడం మేలు. కుమారస్వామిలో కుమార 16, స్వామి 15, 31, రెడ్డి 16, 47. ఒక ఎస్ కలుపుకుంటే 50 వస్తుంది. సో 17 అక్షరాలకి 50 నంబరు.
సో ఓవల్స్ 6, 7, 8, 9, 10. రైట్. కుమారస్వామి గారు, ఈ పేరులో ఒక ఎస్ని అదంగా చేర్చుకోండి. KUMARASSWAMYREDDY అని పెట్టుకొని ఈ పేరుని 50 సార్లు డైలీ ఒక బుక్లో రాయండి. నోట్బుక్లో, రూల్ నోట్బుక్లో అలా 50 రోజులు రాయండి. తర్వాత బ్రేక్ 1 or 2 days. ఆ విధంగా రిపీట్ చేయండి. నెంబర్ ఆఫ్ కోర్సెస్ చేయండి. 1 to 100 daysలో విల్ సీ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్. ఏమ్మా చెప్పండి సార్. రైట్. వినండి. ఒకటి హెల్త్ ప్రాబ్లం రావచ్చు, 2 వెల్త్ ప్రాబ్లం రావచ్చు, 3 రిలేషన్షిప్ ప్రాబ్లం రావచ్చు. ఈ 3 ఉంటాయి. మూడిట్లో ఏది ముందు ఏది వెనక అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ముందు వెల్త్ ప్రాబ్లం రావచ్చు. వెల్త్ ప్రాబ్లం అయింది కొద్ది రోజులకి హెల్త్ ప్రాబ్లం రావచ్చు. సో మూటలో ఏదైనా ఒకరితో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు మనం ఏం చెప్తాం, వెల్త్ రిలేషన్షిప్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయని. ఒకవేళ మీకు హెల్త్ ప్రాబ్లం లేకపోతే, ఇప్పుడు ఉదాహరణ బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు సీఎం అయ్యారు. ఉన్నట్టుండి సడన్గా దుర్మరణం పాలయ్యారు హెలికాప్టర్ బ్లాస్ట్లో. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో 16 అక్షరాలు వచ్చి మన శివాని భట్నాగర్ జర్నలిస్ట్ మర్డర్ అయిపోయింది. అక్షరధామ టెంపుల్ బాగుండింది. ఉన్నట్టుండి ఒకరోజు దాడి జరిగింది. 75 మంది చనిపోయారు, 150 మంది గాయపడ్డారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రోన్ టు మిస్హ్యాప్. సో కాబట్టి దీన్ని సైన్స్ ఈజ్ ఎ ప్రికాషనరీ మెజర్. మీరు జాగ్రత్త పడండి అని చెప్పడానికి. పైగా 16 అక్షరాలు ఉన్న వాళ్ళు కూడా దీన్ని మనం సీతయ్య ఎవడి మాట వినడు అనే టైప్ కూడా ఉంటారు. ఇలా ఆర్గ్యుమెంట్లు చేయడం, అడదిడ్డంగా మాట్లాడే ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఈ 16 అక్షరాలు అనేది మంచి నంబర్ కాదని నేను చెబుతున్నాను. అయితే మీ విషయంలో హెల్త్ బాగాలేకపోవచ్చు, కానీ డెఫినెట్గా వెల్త్ ప్రాబ్లం ఉంటుంది, లేదా రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంటుంది. దయచేసి మీరు కరెక్షన్ తీసుకోండి. మీరు ఎక్కువసేపు ఈ సబ్జెక్ట్ మీద ఎన్లైట్మెంట్ కావాలంటే పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని నన్ను కలవండి. మీ డౌట్లన్నీ క్లారిఫై చేస్తాను. ఆల్ ద బెస్ట్ సార్. ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ మీద కొంచెం చెప్పండి. రైట్. ఇండియా అనే పేరులో 12 నంబర్ ఉండడం వల్ల, రివర్స్ నంబర్ ఉండడం వల్ల మన భారతదేశాన్ని ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఎన్నోసార్లు కవింపు చర్యలకు పాల్పడుతున్నారు, యుద్ధం కూడా చేశారు. సో మననే 11 మంది సైనికులను చంపేయడం జరిగింది. ఒక 2 నెలల కిందట ఒక వారంలోనే 19 సార్లు వాళ్ళు కవింపు చర్యలకు పాల్పడ్డారు. అలాగే చైనా కూడా మన దేశం మీద యుద్ధం చేసింది. సో ఇన్ని సంఘటనలు జరుగుతుంటే కూడా మనం రిటాలియేట్ కాకుండా ఓర్పు వహించి సహనంతో ఉన్నాం. ఎందుకంటే మనం ర్యాంక్డ్ మ్యాన్ నంబర్లో ఉన్నాం కాబట్టి. పైపెచ్చు అమెరికా లాంటి దేశంలో 8 పాయింటెడ్ స్టార్ నంబర్, దట్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ నంబర్ ఇన్ న్యూమరాలజీ. అది వైఎస్ రాజశేఖర రెడ్డి పేరులో ఉండింది. నేను లాస్ట్లో 6 పక్కన ఏ చేరిన తర్వాత వారు మీకు తెలుసు సీఎం అయినారు. 6 పక్కన అంతకుముందు ఏ లేకుండా ఇది చేర్చిన తర్వాత 8 పాయింటెడ్ స్టార్ నంబర్లోకి వచ్చారు. అందువల్లనే వారు చాలా క్రమశిక్షణతో మంత్రులు గింత్రులందరూ కూడా ఒకే తాటిపైన నడిపారు ఆయన. సో తెలంగాణ ఊసే లేదు అప్పుడు ఆయన సీఎం ఉన్నప్పుడు. ఆయన మరణానంతరమే తెలంగాణ ఇష్యూ బయటకు వచ్చింది, ఎందుకంటే స్ట్రాంగ్ లీడర్. సో ఇట్లాంటి నంబర్ అమెరికాలో ఉంది, AMERICA దానిలో. సో అందువల్లనే అది పెద్దన్న పాత్ర పోషిస్తుంది ప్రపంచం అన్ని దేశాల్లో. తర్వాత మరొక సిస్టమ్ 32 ఉంది, మ్యాజిక్ నెంబర్ ఇప్పుడే చెప్పాను. అందువల్ల కూడా అమెరికా అగ్రరాజ్యంగా సూపర్ పవర్గా ఎమర్జ్ అయింది. అలాగే చైనాలో ద భూతం అనే నంబర్ ఉంది, డెవిల్ అని. అలాంటి నంబర్ ఉండడం వల్లనే చైనాను చూసి అందరూ జడుచుకుంటారు. వాళ్ళు టిబెట్ని ఆక్యుపై చేసి దలైలామాని నిరాశ్రయం చేస్తూ కూడా దలైలామా వెళ్ళి అమెరికాతో మొరపెట్టుకుంటే కూడా వాళ్ళేమో అమెరికా చైనాను మందలించలేదు. ఎందుకంటే దాని పవర్ బాగుంది, దీని పవర్ బాగుంది. దీని పేరులో ఉండే నంబరు దాని పేరులో ఉండే నంబర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే భారత్లో ఇంకొక 6 చేర్చుకొని, భారత్ ఆల్రెడీ బాగుంది BHRAT, ఇంకొక 6 కానీ కలుపుకుంటే ఈ అమెరికా దేశంలో ఉండే నంబర్ కంటేను చైనా దేశంలో నంబర్ కంటే కూడా సూపర్ నంబర్లు అవుతాయి. అందువల్ల మన దేశం ఆ 2 దేశాలను కూడా దాటి చాలా గొప్ప శక్తి అవుతుంది అన్ని రంగాలలో. సో స్ట్రాంగెస్ట్ నంబర్ అవడం వల్ల ఈ దేశంతో యుద్ధం చేయాలి, కవింపు చర్యలకు పాల్పడాలంటే కనీసం ఆలోచన కూడా రాదు. అలా వస్తే గడగడ వణుకుతారు జనాలు. తర్వాత ప్రశాంతత నెలకొల్పుతుంది. ఏది కాశ్మీర్లో ఇప్పటికి మన రోజు రక్తపాతం జరుగుతుంది, ఎంతోమంది చనిపోతున్నారు అక్కడ అనవసరంగా. సో అలాంటి దగ్గర ప్రశాంతమైన వాతావరణం నిలబడుతుంది. ప్రశాంతమైన వాతావరణం నిలబడుతుంది, దేశం ప్రగతి సాధిస్తుంది. తర్వాత యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్ మారుతుంది. ఇప్పుడు కొంతమందే వర్క్ చేసి చాలామంది తింటున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు పనిచేయాలనే బుద్ధి పుడుతుంది సింగపూర్లో ప్రజల్లాగా. అందువల్ల దేశం పటిష్టం అవుతుంది, సంపద నిలయం అవుతుంది. ఇదే కాకుండా
కేంద్రానికి నల్లధనం, ఇతర దేశాల్లో ఉన్న నల్లధనం కూడా పరుగులు తీస్తూ వస్తుంది ఈ దేశానికి. అలా రావడం ద్వారా కూడా దేశం చాలా ధనవంతవంతం అవుతుంది. సెంటర్ నుంచి ఫండ్స్ ఎక్కువ వస్తే స్టేట్స్ డెవలప్ అవుతాయి. తద్వారా భారతీయులు అందరూ కూడాను బ్రహ్మాండంగా ఉంటారు. అందువల్లనే నేను భారత్ అని పేరు మార్చడం ద్వారా భారతదేశము సమగ్రమైనటువంటి డెవలప్మెంట్కి నోచుకొని ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా గొప్ప అగ్రరాజ్యంగా పరిడవిల్లుతుంది అని నేను నొక్కి వకానిస్తున్నాను. దీన్ని అందరూ కూడా విన్నపం. ఈ ఆల్రెడీ సార్ చెప్పారు, రాజశేఖర గారు, రేపు ఈవినింగ్ 7 గంటలకి ప్రజలందరూ కూడాను వారి ఇంటి ముందర కానీ వీధిలో కానీ కొవ్వొత్తులు వెలిగించి భారత్ జిందాబాద్ అని 5 సార్లు అరవండి. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మన అంబేద్కర్ విగ్రహం దగ్గరికి బస్టాండ్ దగ్గర వచ్చి ఒక చిన్న ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం. ఒక 2 నిమిషాలు డిస్పోజ్ అయిపోతాయి అందరూ కూడాను, ఎక్కువ టైం కూడా పడదు. దీని ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి అందుతుంది, సుముఖంగా ఉంటుంది, ప్రభుత్వం మార్పులు చేస్తుంది, ప్రజలందరూ బాగుంటారని నా విన్నపం. హలో, నమస్కారం అండి. నమస్తే సార్, మా అబ్బాయి పేరు వచ్చేసి నితిన్ సార్. నితిన్ ఏమని పిలుస్తారా జనాలు? నితిన్ పిలుస్తారు సార్. నితిన్ స్పెల్లింగ్ చెప్పండి. NITHIN. సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 22/6/2002 22-6-2002. సార్. 2002. అవును సార్. ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు మీరు? బయట ఉంటుంది సార్. బైరాపట్టిన. రైట్. మీరు ఏం చేస్తుంటారు? ప్రైవేట్ స్కూల్ వచ్చేస్తాం సార్. ప్రైవేట్ స్కూల్లో అవును సార్. ఏ సబ్జెక్టు? నాన్ టీచింగ్ సార్. నేను మాట్లాడినాను. నాన్ టీచింగ్ సబ్జెక్ట్. ఓ, నాన్ టీచింగ్ అని మీరు. రైట్ రైట్. తర్వాత మీ మీ ఈ పేర్లు మార్పుల ద్వారా ఎటువంటి కావాలని నెహ్రూ గారు సార్ నితిన్ అనే అబ్బాయికి. ఎస్ యూ రిమెంబర్ నితిన్ ఒక యాక్టర్ ఉన్నారు తెలంగాణలో. ఆ అబ్బాయి 6 సంవత్సరాల పాటు 16 సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఈ హీరోకి నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత 3 వరుస హిట్లు. వాళ్ళ నాన్నగారు సుధాకర్ రెడ్డి గారు కూడా సినిమా డిస్ట్రిబ్యూటర్, 7.5 కోట్ల అప్పులో ఉన్నారు. 2 ఏళ్లలోనే వారు మోర్ దాన్ 100 crores సంపాదించారని సినిమా వర్గాలు చెప్తున్నాయి. సో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫ్యామిలీ అంతా. అబ్బా కొడుకు నితిన్, సుధాకర్ రెడ్డి గారు ఆఫ్ నిజామాబాద్. సో ఇది మనకు పెద్ద నిదర్శనం అన్నమాట ఇది. ఈ నితిన్ అనే పేరులో రాంగ్ నెంబర్స్ ఉండడం వల్ల వీళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు NITHIEN అనే పేరుని 26 సార్లు డైలీ ఒక నోట్బుక్లో రాయాలి, 26 రోజులు రాయాలి. తర్వాత బ్రేక్ 1 or 2 days మళ్ళీ రిపీట్ చేయాలి. ఈ విధంగా నెంబర్ ఆఫ్ కోర్సెస్ చేయాలి. లక్కీ నెంబర్స్ 8వ నంబరు, 7వ నంబరు. లక్కీ డేట్స్ 7, 16, 25, 8, 17, 26. లక్కీ స్టోన్ బ్లూ సఫైర్ మోర్ దాన్ 2 carats ఉన్నది మిడిల్ ఫింగర్ రైట్ హ్యాండ్కి సిల్వర్లో కానీ గోల్డ్లో కానీ వేసుకోవాలా, లేదా మెడలో లాకెట్లో వేసుకోవాలి. ప్రేక్షకులకి గుర్తు చేస్తున్నాము, మరో 5 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగించేస్తున్నాము. అనుకున్న టైం అయిపోవస్తుంది. నెహ్రూ గారు ఇంకొక లేడీ కూడా మనకు చెప్పారు, వచ్చి ఒక నంబర్ పేరు ఇచ్చినారు. సుమలత. SUMALATHA. 27/1/1994 సంవత్సరంలో జన్మించారు. ఓకే సార్. SUMALATHA. ఆమెను సుమలత అని పిలుస్తారు. 27/1/1994లో జన్మించారు. వారికి ఏమైనా పేరు మార్పు ఉందా, లేదా పేరు బాగా మామూలుగానే బాగుందా అనే విషయాన్ని మీరు చెప్పండి. సుమలతలో ప్రాబ్లం ఉంది సార్. ఇప్పుడు మనం చిన్న మార్పు చేద్దాం. ఓకే. లత 14, 5, 19, ఒక టీ పెడితే 23, 3, 1, 2, 2, 8, 8, 16, 17, 4, 21, 22, 25. రైట్. LATTHHA. LATTHHA ఓన్లీ లత అనే పేరుని LATTHHA అనే పేరుని 23 సార్లు రాయాలి. 23 సుమా తీసేద్దాం. సుమా తీసేసి లత అనే మాత్రం పెట్టుకుందాము. అనే పేరుని 23 సార్లు రాయాలి, 23 రోజులు రాయాలి. తర్వాత బ్రేక్ 1 or 2 days. ఈ విధంగా నెంబర్ ఆఫ్ కోర్సెస్ చేయాలి. లక్కీ నెంబర్స్ 5, 7. లక్కీ డేట్స్ 5, 14, 23, 7, 16, 25. లక్కీ స్టోన్ క్యాట్ ఐ వైడ్ మోర్ దాన్ 2 carats రింగ్ ఫింగర్ రైట్ హ్యాండ్కి పెట్టుకోవాలి. అయితే 2 పేర్లు ఉన్నప్పుడు తలనొప్పి ఏంటంటే ఒకరు సుమ అంటారు, ఒకరు లత అంటారు, కొంతమంది సుమలత అంటారు. ఆ తర్వాత స్టార్టింగ్ లెటర్ S ఉండే కంటే ఎల్ గాని పెట్టినట్టయితే ఎల్ అనే లెటరు గ్రౌండ్ మీద చక్కగా బేస్ అవుతుంది పాదం. అందువల్ల వీళ్ళు స్ట్రాంగ్ అవుతారు, చాలా గొప్ప వాళ్ళు అవుతారు, లీడర్స్ అవుతారు. అందుకని లత అనే పేరు నేను ప్రిఫర్ చేశాను. ఒక పేరు చాలా అదృష్టం వచ్చే పేరు. ఓకే నెహ్రూ గారు, ఇంకొక పేరు సార్ కీర్తి. KEERTHI. సార్. డేట్ ఆఫ్ బర్త్ 13-6-1997. KEERTHI 13-6-1997. ఓకే. వీరికి ఎలా ఉంటుంది ఈ అమ్మాయికి అనేది కాస్త చెప్పండి. ప్రేక్షకులు మీరు గమనిస్తున్నారు, మరో 4-5 నిమిషాల్లో కార్యక్రమం ముగించిపోతుంది. ఈలోపు మరికొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంది.
పేరులో మార్పు తీసుకోవడం ద్వారా ఎటువంటి కష్టాల నుంచి బయటపడవచ్చు అనేటువంటి విషయాన్ని సంఖ్యాశాస్త్ర నిపుణులు నెహ్రూ గారు చెబుతారు. ఈ ఫోన్ మళ్ళీ తీసుకున్నాం, అలాగే టైం అవుతుంది మనకి. సార్ ఆ, సార్ బెటర్ లెట్ దమ్ టేక్ అన్ అపాయింట్మెంట్. ఆ. ఈ కీర్తి అనే పేరులో కరెక్షన్ ఉంది. ఆ. సో ఇందులో ఉన్నటువంటి నెగిటివ్ నంబర్ వలన రాబోయే కాలంలో వీళ్ళు చాలా హైలీ ఇండివిజువలిస్టిక్ ఉంటారు. అంటే తమ సొంత నిర్ణయాలు తీసుకొని చివరికి తల్లిదండ్రులు చెప్పే మాట కూడా వినకుండా అలా తయారవుతారు. అందువల్ల వీళ్ళకి చాలా ఆ నంబర్ కూడా మంచి నంబర్ కాదు. ఓకే. దే హ్యావ్ టు ఫేస్ బ్యాడ్ లక్. తర్వాత ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం చెప్పండి, ఏంటంటే చెప్పండి. న్యూమరాలజీ కదా ఎవరు చెప్పినా ఒకటే అని అనుకుంటూ ఉంటారు. అది సత్యం. అడగాలనుకున్నాను. అది సత్యం కాదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ విని ఎన్నో సంవత్సరాల పాటు అసిమ్యులేషన్ ఒకదానికి ఒకటి చేర్చుకుంటూ పరిశోధన చేసుకుంటూ పబ్లిక్తో ఎంటర్ క్షేత్రస్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకుంటూ చాలా గొప్పగా డెవలప్ చేసాం ఈ సబ్జెక్ట్ని. నేనే కాకుండా మా అమ్మాయి అమెరికాలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఈ అమ్మాయి 12 సంవత్సరాలు న్యూయార్క్ లైబ్రరీలో శనివారం ఆదివారాలు కూర్చొని పరిశోధన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఆమె అమెరికా నుంచి నాకు పంపించేది. మేము ఇద్దరం కూడా స్టడీ చేసాం. మా అబ్బాయి డాక్టర్, ఆయన కూడా పరిశోధనలో చాలా ప్రాముఖ్యత ఇచ్చి ఈయన కూడా హీ హాస్ పుట్ ఈజ్ హ్యాండ్ హెల్పింగ్ హ్యాండ్. తర్వాత మా మిస్సెస్ కూడా షీ ఈజ్ ఆల్సో ఎన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్. షీ హాజ్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ హర్ తెలివితేటలన్నీ కూడా ఈ సబ్జెక్ట్లో పెట్టారు. అందరూ కుటుంబం అంతా కలిసి ఈ సబ్జెక్ట్ గొప్పగా డెవలప్ చేశాం. అయితే కేవలం ఏ అంటే 1, బి అంటే 2 అని ఒక 5 నెలలు 6 రోజులు సంవత్సరంలోనే మన న్యూమరాలజీ అంతా తెలిసిపోయింది, కరెక్షన్ ఇచ్చేస్తున్నారు. తద్వారా ప్రజలందరూ కూడా నెగిటివ్ రిజల్ట్స్ను చూస్తున్నారు. ఒక కాలేజీ నడిపే వ్యక్తి కాలేజీ మూసేయాల్సి వచ్చింది. ఒక అతనికి కళ్ళు పోయినాయి, కాలు పోయినాయి, యాక్సిడెంట్ జరిగి. ఈ మధ్య హుబ్లీలో ఒక అబ్బాయి యాక్సిడెంట్ వచ్చి చాలా తీవ్రంగా గాయాలు పాలయ్యాడు. ఓకే, హలో, నమస్కారం అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తిరుపతి కొలగొండ నుంచి. పేరు చెప్పండి సార్. అందరూ సుబ్బయ్య అని పిలుస్తారు. SUBBIAH. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/6/1980. ఓకే, ప్రస్తుతం ఏం చేస్తున్నారు సుబ్బయ్య గారు? కానిస్టేబుల్ గారు. ఏ సంవత్సరం మీరు వృత్తిలోకి వచ్చారు? 2003 నుంచి. ఇప్పుడు ఏ స్టేషన్లో ఎక్కడున్నారు సార్ మీరు ఇప్పుడు? వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు నచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎవరు? ఉమేష్ చంద్ర గారు. ఎందుకని? స్ట్రైట్ ఫార్వర్డ్. వెరీ గుడ్. ఇంకా ఆయన అదే చనిపోయారు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరైనా మీకు నచ్చిన ఆఫీసర్ ఎక్కడైనా సరే ఇండియా లెవెల్లో కానీ మరో రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా? సురేంద్ర బాబు గారు. ఎక్కడున్నారు? వెరీ గుడ్. రైట్ అన్న. సుబ్బయ్య అనేటువంటి పేరులో మనకు ఒక దురదృష్టకరమైన నంబర్ ఉంది. దీనివలన ఆర్థిక దుస్థితి ఉంటుంది. తర్వాత కుటుంబ తగాదాలు ఉంటాయి. సపోజ్ మ్యారేజ్ అయిందనుకోండి, భార్యాభర్తల మధ్య గొడవలు, తర్వాత ఉన్నట్టుండి జైలుకి వెళ్ళిపోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇది వెరీ 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 రాంగ్ నెంబర్. సో ఇది ఎవరి పేర్లోనూ రాకూడదు. ఇట్లాంటి నెంబర్ ఉంది, ఇది మంచి నెంబర్ కాదు. ఇందువల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. SUBBAIAHలో ఇంకొక హెచ్ని కలుపుకోవాలి. కలుపుకుంటే మనకు 26 నెంబర్ అనే ఒక నెంబర్ వస్తుంది. అది చాలా పవర్ఫుల్ నెంబర్ వీరి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. ఎన్నిసార్లు రాయాలి? అది 26 సార్లు రాయాలి, 26 రోజులు రాయాలి. తర్వాత బ్రేక్ చేయాలి, మళ్ళీ రిపీట్ చేయాలి. ఈ విధంగా నెంబర్ ఆఫ్ కోర్స్ చేయాలి. 1, 8 లక్కీ నెంబర్స్. 1, 10, 19, 28 లక్కీ డేట్స్. 8, 17, 26 కూడా ఎల్లో కలరు, బ్లూ కలరు, బ్లాక్ కలరు లక్కీ కలర్. సబ్జెక్ట్ రాస్ లక్కీ స్టోన్ ఎల్లో సఫైర్ మోర్ దాన్ 2 carats ఇండెక్స్ ఫింగర్ పెట్టుకోవాలి. లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. హలో, నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. భాగ్యలక్ష్మి. మిమ్మల్ని ఏమని పిలుస్తారో జనం? ఓకే, PHAGYALAKSHMI. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పకపోతే చెప్పగలమా ఏమన్నా? చూద్దాం. చెప్పండి మా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీరు? మా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు? చాలా అంటే కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఫైనాన్షియల్ గానీ ప్రతి ఒక్కటి అలాగే ఉన్నాయి సార్ ప్రాబ్లమ్స్ అన్నవి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అట్లాగే ఇంకా హెల్త్ ప్రాబ్లం కూడా ఏమైనా ఉందా? ఉంది సార్, హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంది సార్. కుటుంబ వ్యవహారాలు ఏమైనా? రైట్ మా.
చెప్తారు. ఎందుకంటే చాలా పెద్ద పేరు ఇది, ఛానల్లో టైం సరిపోదు చేయడానికి. బెటర్ టేక్ అన్ అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ ఇన్ పర్సన్ అమ్మా. ఆల్ ద బెస్ట్. ఓకే, ఇంకొక పేరు ఒకటి ఇచ్చినారు, యోగీశ్వర్ రెడ్డి అని. YOGEESWAR YOGEESWAR ఓకే. REDDY. డేట్ ఆఫ్ బర్త్ 28/10/2014. సార్ 28/10/2014. చిన్న బిడ్డ. చిన్న బిడ్డ 10 నెలలు పుట్టారు, 11, 12 ఇప్పుడు 12 జరుగుతూ ఉంది. చాలా చిన్న 11, 21, 24, 6, 30, 31, 2, 33, 33, 28, 11 ఒక నెల అయింది. నెల తర్వాత 10, 11 నెల 11 రోజుల బిడ్డ యోగేశ్వర్ రెడ్డి. సో డబల్ ఈ బదులు ఇంకా సింగిల్ ఐ పెట్టుకోవాలి. సో ఎందుకంటే ఈయన పుట్టిన తేదీ ప్రకారం అన్ని అక్షరాలు ఈయనకు పనిచేయి. సో ఆ నంబర్ కూడా బాగాలేదు. సో బెటర్ యోగేశ్వరరావు రెడ్డి YOGISWAR అని వాడుకుంటే మంచిది. యోగేశ్వర్ రెడ్డి అని అది సరిపోతుంది. ఓకే ఓకే. సో కార్యక్రమాన్ని ముగించేయాలి చూస్తా ఉంది, మనకు టైం అయిపోయింది. ముగించే ముందు మరోసారి మీ సార్ విషయాలు చెప్పండి సార్. అందరూ కూడాను, ముఖ్యంగా తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడాను దయచేసి వారి వారి ఇంటి ముందర లేదా ఒక వీధి మధ్యలోనూ ఇలాగా ఒక క్యాండిల్ని తీసుకొని 7 గంటలప్పుడు దాన్ని వెలిగించి చేయి పైకెత్తి భారత్ జిందాబాద్ భారత్ జిందాబాద్ అని 5 సార్లు మీరు అరవండి. ఈ విషయాలన్నీ కూడాను సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నుకోలేక వస్తాయి. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని భారత్ అనే పేరు పెడుతుంది. తద్వారా మనం అందరం కూడా బ్రహ్మాండమైనటువంటి పొజిషన్లోకి వెళ్తాము. దిస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఇదే ఆఖరి ఫోన్ తీసుకుందాం సార్. రైట్. హలో, నమస్కారం అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి KRISH. మా బాబాకి చూడండి. చెప్పండి బాబు సార్. పేరు చెప్పండి. రియాంశికా రెడ్డి. రియాజికా, స్పెల్లింగ్ చెప్పండి. REEYAN SIKA. రియాన్సికా రెడ్డి. ఏమని పిలుస్తారు అమ్మాయిని ఎక్కువగా? రియా అని పిలుస్తారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/8/2013. మీ కృష్ణారెడ్డి గారు మీరేం చేస్తుంటారు? బట్టల షాప్. వెరీ గుడ్. తిరుపతి నుంచి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తిరుపతిలో యాదవ్ కాలనీ. సినిమాలు చూస్తుంటారా మీరు? మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు? త్రిష. ఎందుకని? ఏమా? చాలా బాగుంటారు. వెరీ గుడ్. నచ్చిన హీరో ఎవరు సార్? ప్రభాస్. ఎందుకని? ఇంకా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ నాకు పలానా విషయం నచ్చింది అన్నప్పుడు ఎందువల్ల నచ్చిందో మనం చెప్పగలగడానికి కొన్ని పాయింట్స్ వేరుకోవాలి. అది ఎందుకంటే చాలా మంచిది. ఈ ముఖ్యంగా స్టూడెంట్స్ వినాలి ఈ మాటని. ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్తే ఎవరు నీకు ఇష్టమైన వాళ్ళు అంటే దానికి సంబంధించి 1, 2, 3, 4, 10 పాయింట్లు చెప్పగలిగిన స్థాయిలో ఉండాలి. అప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూలో గెలుస్తారు. సార్ మీకు చెప్తారు, నెహ్రూ గారు వినండి. RRIOA అనే పేరుని 35 టైమ్స్ పర్ డే రాయండి. 35 డేస్ రాయండి. తర్వాత బ్రేక్ చేయండి, మళ్ళీ రిపీట్ చేయండి. ఈ విధంగా నంబర్ ఆఫ్ కోర్సెస్ చేయండి. విల్ గెట్ గుడ్ లక్. రియా అనే పాపకి. ప్రేక్షకులకు శుభాకాంక్షలతో త్వరలో రాబోయేటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ మన స్టూడియో నుంచే తన న్యూమరాలజీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన నెహ్రూ గారు ఇకపైన ప్రతి నెల మన తిరుపతిలో మన స్టూడియోకి వచ్చి తిరుపతి ప్రజలకు అందుబాటులో ఉంటారు, స్టూడియోలోనే ఉంటారు. అలాగే వారం తిరుపతిలో కూడా మారుతి నగర్లో మన DBR హాస్పిటల్కి ఎదురుగా వాళ్ళ అపార్ట్మెంట్లో ఉంటారు. అక్కడ కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకొని వారితో మాట్లాడుకోవచ్చు. ఇందాక వాళ్ళ అపాయింట్మెంట్కి సంబంధించిన నంబర్లు కూడా మేము వేసాము టీవీ పైన, ఇప్పుడు కూడా వేస్తున్నాము, చూసుకోండి. 9392426726 ఈ నెంబర్తో కాంటాక్ట్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని వారిని కలవచ్చు. మీ పేరులో మార్పు చేర్పులు తీసుకోవచ్చు. ఎంత రద్దీగా ఉన్నప్పటికీ మన ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నెహ్రూ గారికి మనందరి తరపున శుభాకాంక్షలు, ధన్యవాదాలు, సెలవు, నమస్తే. రైట్ సార్.